పోక్సో కేసులో పోలీసులు ఎదుట లొంగిపోయారు బండి భగీరథ్. న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. చట్టంపై గౌరవంతో తన కొడుకును పోలీసులకు అప్పగించారని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చట్టం ముందు నా బిడ్డైనా సామాన్యుడైనా సమానమే అన్నారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని చెప్పారు. ఏ తప్పు చేయలేదని తన కొడుకు చెప్తున్నాడని, న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు బండి సంజయ్. పోక్సో కేసులో పోలీసులు ఎదుట లొంగిపోయారు బండి భగీరథ్. న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. చట్టంపైనున్న గౌరవంతోనే తన కొడుకును పోలీసులకు అప్పగించారని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చట్టం ముందు నా బిడ్డైనా సామాన్యుడైనా సమానమే అన్నారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని చెప్పారు. ఏ తప్పు చేయలేదని తన కొడుకు చెప్తున్నాడని, న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు బండి సంజయ్. బండి భగీరథ్ సరెండర్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర మనకి లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, భగీరథ్ పోలీసులకు ముందు ఎప్పుడు లొంగిపోయారు? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, అయితే ఇవాళ మధ్యాహ్నం తర్వాత లొంగిపోయారు బండి సాయి భగీరథ్. అయితే బండి సాయి భగీరథ్ లొంగిపోయినట్టు బండి భగీరథ్ తండ్రి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా అబ్బాయి బండి భగీరథ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో ఈరోజు అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించానంటూ బండి భగీరథ్ తండ్రి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసి అదే అంశాన్ని చెప్తున్నారు. చట్టం ముందు అందరి సమానులే, అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే అంటూ మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదే పదే చెప్తున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయనను స్టేషన్లలో అప్పగిద్దామనుకున్న లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారు ముందు ఉంచారు. వాటిని చూసి కేసు కొట్టిపారేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగిందంటూ ఈ విధంగా బండి భగీరథ్ తండ్రి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అనేక సంచలనం సృష్టించినట్టుగా ఈ కేసు బండి సాయి భగీరథ్కు సంబంధించి ఆయన మీద పోక్సో కేసు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వారం రోజుల క్రితం కేసు నమోదైంది. ఆ తర్వాత 2 సార్లు కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ కేసు విచారణకు రావాల్సి ఉంటుందంటూ నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ సాయి భగీరథ్ రానట్టుగా పరిస్థితి. అయితే నిన్న మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు కూడా సుదీర్ఘంగా 2.5 గంటలకు పైగా విచారణ చేసిన తర్వాత ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేము అంటూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో వాళ్ళ తప్పని పరిస్థితిలో పోలీసుల ముందు బండి భగీరథ్ లొంగిపోయారని చెప్పుకోవచ్చు. అయితే అంతకంటే ముందు ఇక్కడ ఇదే మేడ్చల్లోని జడ్జి ముందు, మెజిస్ట్రేట్ ముందు బాధిత బాలిక కూడా మరోసారి కూడా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. 3వసారి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. బాధిత బాలిక తల్లిదండ్రులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ను కూడా పోలీసులు తీసుకున్నారు. గతంలో కూడా 2 సార్లు ఈ విధంగా తీసుకున్నారు. అయితే ఈ విధంగా ఈ కేసు సంబంధించి గత 4-5 నెలల క్రితం ఏం జరిగింది, బండి సాయి భగీరథ్కు సంబంధించి బాధిత మహిళకు సంబంధించి జరిగినటువంటి ఆ వ్యవహారం అంతా సంబంధించి 2 వైపుల నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇదే అంశాన్ని కూడా జడ్జి ముందు ఉంచారు. అయితే కొద్దిసేపటి క్రితం, అంటే కొన్ని గంటల క్రితం సాయి భగీరథ్ లొంగిపోయిన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అదే సాయి భగీరథ్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక మెజిస్ట్రేట్ ముందుకు తీసుకొస్తారు. మెజిస్ట్రేట్ ముందు ఫార్మాలిటీస్ పూర్తయిపోయిన తర్వాత జైలుకు పంపిస్తారు. మొత్తానికి మాత్రం అనేక మలుపులు తిరిగినటువంటి అనేక రకాలుగా సంచలనం సృష్టించక ఈ బండి సాయి భగీరథ్ కేసు విషయంలో ఎట్టకేళ్లకు లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి అటు రాజకీయ రంగు కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు. అటు ప్రతిపక్షాలకు అంటే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ మధ్యలో కూడా అన్ని పార్టీల నేతలు అన్ని పార్టీలలో కూడా ఇదే అంశానికి సంబంధించి రకరకాల
రకరకాల ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పోక్సో కేసు బండి సాయి భగీరథ్ మీద నమోదైన తర్వాత పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన తర్వాత ఆయనని అరెస్ట్ చేసేందుకు 2 సార్లు కూడా నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన పోలీసుల ముందు లొంగిపోలేదు. అయితే పోలీసులు కూడా అరెస్ట్ చేసేట్టుగా ప్రయత్నం కూడా చేశారు. 5 బృందాలుగా విడిపోయి ఢిల్లీలో 2 బృందాలు, హైదరాబాద్లో 2 బృందాలు, కరీంనగర్లో 1 బృందం గాలింపు చర్యలు చేసినప్పటికీ కూడా పోలీసులు దొరకబడలేని పరిస్థితి ఉంది. ఆ తర్వాత పోలీసుల ముందు బండి సాయి భగీరథే లొంగిపోయారు. అంతేకాకుండా పోలీసులు దేశం విడిచి వెళ్ళిపోకుండా ఉండేందుకు కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓ పక్క కేసు కోర్టులో ఉంది. అయినప్పటికీ ఈయన బండి సాయి భగీరథ్ రాకపోవడంతో ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎట్టకేలకు ఇవాళ పోలీసుల ముందు సాయి భగీరథ్ లొంగిపోయారు. ఆయనని మరికొద్దిసేపట్లో మెజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చి ఆ తర్వాత జైలుకు పంపిస్తేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కార్తీక్ అండ్ రవిచంద్ర, మనం చూస్తున్నాం ఈ పోక్సో కేసు నమోదైనప్పుడు సెక్షన్స్ ని తర్వాత మళ్ళీ సిట్ వచ్చిన తర్వాత సెక్షన్స్ మార్చారు. అండ్ అగైన్ ఇది రాజకీయ రంగు పులుముకుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిన తర్వాత ఇవాళ బండి సంజయ్ తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారన్న ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాట్ నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? అయితే కేసు నమోదు చేసేట విషయంలో కొన్ని సెక్షన్లు నమోదు చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సెక్షన్లు యాడ్ చేశారంటూ కూడా రకరకాల ఆరోపణలు వచ్చాయి, రకరకాల వాదనలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఏ కేసు విషయంలో అయినా విచారణలో భాగంగా కొన్ని సెక్షన్లు యాడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మైనరు బాలికకు సంబంధించి కేసు కావడంతో, పోక్సో కేసు కావడంతో కొన్ని సెక్షన్లు అంటే కొన్ని సెక్షన్లు జత చేయాల్సి ఉంటుంది. కొన్ని సెక్షన్లని తొలగించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే విచారణలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేట సమయంలో కూడా ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యవహారం అంతా గత డిసెంబర్ 31న కూడా జరిగింది. ఆ తర్వాత సినిమాకు వెళ్ళేటందుకు సినిమా టికెట్ల విషయంలో కావచ్చు, ఇదంతా వీళ్ళు గతంలోనే కలిసి తిరగటం, ఇదంతా వ్యవహారానికి సంబంధించి కూడా నిన్న కోర్టులో కూడా ఇదే అంశాన్ని సాయి భగీరథ్ సంబంధించిన అడ్వకేట్లు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే మధ్యంతర బెయిల్ ఇవ్వండి అంటూ కూడా నిన్న ఇదే సమయానికి కోర్టులో తెలంగాణ హైకోర్టులో కూడా సుదీర్ఘ వాదన 2.5 గంటలకు పైగా సుదీర్ఘ వాదనలు విన్నటువంటి ఒక కోర్టు కూడా ధర్మాసనం కూడా ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముందస్తు బెయిల్కు సంబంధించి ఈ నెల 21 గురువారం నాడు కూడా తీర్పు వెలువడించేట అవకాశాలు ఉన్నాయి. దీంతో సంచలనం, దేశవ్యాప్తంగా సంచలనం నిన్న తీసుకున్నట్టుగా అంటే కోర్టు ధర్మాసనం తీసుకున్నట్టుగా నిర్ణయం అంటే మధ్యంతర బెయిల్ నిరాకరణతో కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఆయనకు మధ్యంతర బెయిల్ రాకపోవడంతో ఇక ఖచ్చితంగా పోలీసుల ముందు లొంగిపోయేటానికి అవకాశాలు ఉన్నాయని ఉదయం నుంచి అంతా ఊహాగానం ఇవాళ యథార్థం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం పోలీసుల ముందు బండి సాయి భగీరథ్ లొంగిపోయారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు మరికొద్దిసేపట్లోనే మెజిస్ట్రేట్ ముందు తీసుకొస్తారు. మెజిస్ట్రేట్ ఇక్కడ ప్రాసంత పూర్తయిపోయిన తర్వాత ఆయనని జైలుకు తరలిస్తారు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, ఇవాళ పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి వరకు కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా పరిణామాలు చూసాం. ఒకవైపు ప్రతిపక్షాలు, అధికార పార్టీలు అన్ని కూడా ఆరోపణలు చేశాయి. సో నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? ఇవాళ లొంగిపోయారు కదా, సో నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? బండి భగీరథ్ పోలీసులు అదుపులోకి వచ్చేశారు. గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న మైనర్ బాలిక కేసు వ్యవహారంలో ఈ రాత్రి అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. లాయర్ల సమక్షంలో బండి భగీరథ్ ను పోలీసులు విచారణకు అప్పగిస్తున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా అధికార ప్రకటన కూడా విడుదల చేశారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, న్యాయ వ్యవస్థపై నమ్మకంతో విచారణకు పంపించానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో న్యాయస్థానం విచారణ మరింత వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. స్వయంగా న్యాయమూర్తి బాధిత బాలిక నుంచి 3వ వాంగ్మూలాన్ని సేకరించడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ లో ఈ రాత్రి వేళ పొలిటికల్ అండ్ లీగల్ సర్కిల్లో అత్యంత వేగంగా పరిణామాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, బండి భగీరథ్ ను లాయర్ల ద్వారా పోలీసులకు అప్పగించడం ఈ హైదరాబాద్ ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మనం చూసుకోవచ్చు, పోలీసులు బండి భగీరథ్ కు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ తర్వాత కాసేపట్లోని న్యాయమూర్తి నివాసంలో లేదా కోర్టు ముందు ఆయనను ప్రవేశపెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా 2 అంశాలను గమనించాలి. మొదటిది లీగల్ ప్రొసీడింగ్. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి స్వయంగా రంగంలోకి దిగారు. మైనర్ బాలికకి 3వసారి అత్యంత కీలకమైన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. కేవలం బాలిక నుంచే కాకుండా
ఆమె తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో స్వయంగా సేకరించిన ఈ మూడోసారి స్టేట్మెంట్ అనేది అత్యంత కీలకం కాబోతుందని చెప్పి లీగల్ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని ఆధారంగానే పోలీసుల తదుపరి విచారణ కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక రెండవది కేంద్ర మంత్రి బండి భగీరథ్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక సుదీర్ఘంగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. సత్యమేవ జయతే అంటూ ఆయన స్పందించారు. చట్టం ముందు సామాన్యుడైనా తన బిడ్డైనా ఒకటేనని, చట్టంపై గౌరవంతో లాయర్ల ద్వారా అబ్బాయిని పోలీసుల విచారణకు అప్పగించానని చెప్పారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పదే పదే చెప్తున్నాడని, లాయర్లు కూడా ఆధారాలు చూసి ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారని, అందుకే కొంత జాప్యం జరిగిందని చెప్పి బండి సంజయ్ వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది. న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణ నమ్మకం ఉందని చెప్పి బండి సంజయ్ స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మెడికల్ టెస్ట్ అనంతరం భగీరథ్ జడ్జి ముందు హాజరుపరిచే ప్రక్రియను పోలీసులు సిద్ధమవుతున్నారు. తదుపరి కోర్టు ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.